అయిపోయిందండి సొండియ పొడి. ఇట్లా చేసుకోండి, పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ, చపాతీకి కానీ, రొట్టెకి కానీ అన్నిటికీ బాగుంటుంది. ఎప్పుడన్నా మనకు కూరగాయలు ఇంట్లో నిండుకున్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. ఆనియన్తో సొండియ పొడి చేస్తున్నానండి అన్నంలోకి. ఇట్లా కూరగాయలు లేనప్పుడు, ఏమైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసుకోవాలండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండి. శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది పంట కిందికి పడుతుంటే శనగపప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి ఓన్లీ ఆనియన్, శనగపిండేనండి దీనికి కావాల్సింది. ఇట్లా వెజిటేబుల్స్ కానీ ఇంట్లో నిండుకున్నప్పుడు ఇలా చేస్తానండి ఎప్పుడన్నా నేను, చాలా బాగుంటుంది. వేసుకుంటానండి. ఇంకో వేసుకున్న తర్వాత చూడండి, శనగపప్పు కొంచెం రోస్ట్ అయిన తర్వాత కరివేపాకండి, కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకోవాలి. చాలా బాగుంటుంది, అసలు తిన్నారంటే వదిలిపెట్టాను, అంత బాగుంటుంది. ఇలా చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక నానబెట్టుకొని తర్వాత ఈ వాటర్ని ఏం చేయాలో చెప్తాను. బాగా కలుపుతూ ఉండండి, ఏమాత్రం వాటర్ వేయకూడదండి. మూత పెట్టేస్తాను. ఇట్లా మూత పెట్టేసేయాలండి. మెతువుగా ఉడకాలి ఆనియన్ అనేది. చింతపండు నానిన తర్వాత దీన్నంతా రసం చేసేసుకొని ఆనియన్ ఉడికిన తర్వాత ఆనియన్ వేయాలండి. ఇప్పుడు కలుపుకుందామండి. మరి 2 minutes అయిందండి. 2 minutes అయిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. చాలా బాగుంటుంది అండి కర్రీ కదండి, మంచిగా ఉంటుంది. చపాతీకి కానీ రైస్కి కానీ బాగుంటుంది. రైస్లో పెరిగేసుకొని ఇది కలుపుకొని తిన్నా కానీ బాగుంటుంది. చాలండి, మరి ఎర్రగా అయిపోతాయి ఆనియన్, టేస్ట్ ఉండదు. దగ్గరకు వచ్చేసింది, ట్రాన్స్పరెంట్ అయినది చూడండి ఆనియన్. నైట్ చపాతీకి చేద్దామని చేసినానండి. నైట్ చపాతీ చేస్తే బాగుంటుంది, అన్నంలోకి వస్తుంది, చపాతీలోకి వస్తుంది. చింతపండు రసం పిండుకోవాలండి. మళ్ళీ ఇంకోసారి కలిపి చింతపండు రసం ఇస్తానండి. ఉడికిపోయినాయి, మళ్ళీ ఎక్కువ ఎర్రగైపోతుంది ఆనియన్. చింతపండు రసం అండి, కింద నుంచి చింతపండు రసం వేయాలండి కంపల్సరీ. బాగా ఉడకాలండి. చింతపండు రసం కూడా ఆనియన్లో బాగా ఉడకాలి అండి. ఉప్పు అండి, కారము 3 స్పూన్లు అండి, చిన్న ఉన్నాయి. చింతపండులో మగ్గాలి. కారము, ఉప్పు, పసుపు బాగా మగ్గాలండి దీనిలో. ఆయిల్ బయటకు వస్తుంది చూడండి అప్పుడే మగ్గిన తర్వాత. మళ్ళీ ఎక్కువసేపు ఉడికిస్తే కూడా ఈ చింతపండు వాటర్ పోతుందండి. ఆ వాటర్ ఉన్నప్పుడే చెప్తాను ఏం వేసుకోవాలి. ఈ కప్పుతో 2 వేసినానండి. కలపాలండి, బాగా మగ్గాలి శనగపిండి. పొడి కావాలండి మగ్గి. బాగా మగ్గాలమ్మా, బాగా మగ్గాలి. మంట అనేది చిన్నగా పెట్టుకోండి.
అప్పుడే పొడి పొడి అయిపోతుందండి మనకి. ఆయిల్, అందుకే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇట్లా మధ్యలో స్క్రాచ్ లా కట్టుకునేది ఇట్లానండి. స్క్రాచ్ లా అనేది అతుక్కునేది తీయనికి కాదండి. ఇట్లా చెక్కది తీసుకొని అనుకోవాలి. ఇట్లా కట్ చేసినట్టు చేయాలండి. మూత పెట్టేసుకోండి, బాగా మగ్గుతుందండి. ఇట్లా కింద ఉండేది ఇట్లా అనండి. మూత పెట్టేసుకుంటే లిడ్ పెట్టుకుంటే తొందరగా పొడి పొడి అవుతాయి. ఆవిరికి పొడి పొడి అయిపోతాయి. టేస్ట్ బాగా ఉంటుందండి. ఉత్తగా తినేస్తాం, అంత బాగుంటుంది. పులుపు మాత్రం కంపల్సరీ వేసుకోండి. కొంతమంది పులుపు వేసుకోరు, ప్లెయిన్ గా చేసేస్తారు. మేము మాత్రం పులుపు వేస్తామండి. రాయలసీమ సైడ్ ఏమో పులుపు వేయరు, మా తెలంగాణ మాత్రం పులుపు వేసుకొని చేసుకుంటామండి. చూడండి ఎంతెంత పొడి పొడిగా అయిపోయిందో. మనం పొడి పొడి చేసుకుంటే అన్నంలో కలుపుకోనికే బాగా వస్తుంది. చపాతీకి రొట్టెకి కూడా చాలా బాగుంటుందండి ఇది. కొంచెం టేస్ట్ చూడండి, టేస్ట్ చూస్తా. పట్టు సరిపోయిందా? ఉప్పు కారం సరిపోయింది. పులుపు అంతా సరిపోయింది. చాలా ఇంకా పొడి పొడి కావాలా? చాలు. చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయిందో. అప్పుడు చూడండి ఎంత ముద్ద ముద్ద ఉన్నిందో. బాగుంటదండి ఈ రెసిపీ, మాత్రము సూపర్ ఉంటది. చేసుకోండి, కర్రీ కాదు ఇది, రెసిపీ. ఇన్స్టెంట్ అండి, ఎప్పటికప్పుడు కావాలన్నప్పుడు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఎప్పుడైనా నిండుకుంటాయి కదండి, అలాంటప్పుడు మేము ఇది చేసుకుంటామండి. ఎల్లిపాయ సాంబారు అవన్నీ ఇట్లా చేసుకుంటాం అనమాట. అయిపోయిందండి, ఇంకా సర్వింగ్ చేసేస్తాను. అయిపోయిందండి, ఇంకా సర్వింగ్ చేసేస్తాను. స్టవ్ బంద్ చేసేస్తానండి. సర్వింగ్ చేస్తానండి. తీసుకోవాలండి. అయిపోయిందండి సొండియా పొడి. ఇట్లా చేసుకోండి, పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ, చపాతీకి కానీ, రొట్టెకి కానీ అన్నిటికీ బాగుంటుంది. ఎప్పుడన్నా మనకు కూరగాయలు ఇంట్లో నిండుకున్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. అసలు మరీ కావాలని అడుగుతారు ఇంట్లో, అంత బాగుంటుందండి. సొండియా పొడి అంటారండి దీన్ని. తెలంగాణ సైడ్ ఏమో చింతపండు వేస్తారండి, రాయలసీమ సైడు చింతపండు వేయకుండా చేస్తారు. ఇట్లా కూరగాయలు ఇంట్లో నిండుకున్నప్పుడు ఇలా చేసుకోండి. ఉంటానండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.